దురదృష్టం గత 2 సంవత్సరాలుగా మమ్మల్ని వెంటాడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం, క్రితం సంవత్సరం మూవీ ఆర్టిస్ట్కి, ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీకి కూడా అపారమైన నష్టం జరిగింది. చాలామంది ఆర్టిస్టులు, నిర్మాతలు చనిపోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేము ప్రార్థించాం, కనీసం నూతన సంవత్సరంలో అటువంటి జరగకూడదు అని మేము మా బాడీ మీటింగ్లో కానీ చాలాసార్లు మేము ఆ దేవుణ్ణి మరీ ప్రార్థించాం. కాకపోతే ఈ సంవత్సరం నెల తిరగకుండానే 3 వారు స్వర్గస్థులు అవడం అనేది చాలా బాధాకరంగా. ఈ సంవత్సరం 4వ తారీఖు నాడు ఆవుతి ప్రసాద్ గారు, సినిమాకి ఇండస్ట్రీకి లెజెండ్ అయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ రోజుని ఎంఎస్ నారాయణ గారు, ఆ యొక్క హాస్యరసం ఏదైతే ఉందో దానికి ఈ రోజున ఎంఎస్ నారాయణ గారు లేని లోటు మాత్రం, ఆ అగాధం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. దాన్ని ఎవరూ పూడ్చలేరు. అంత మహా గొప్ప నటుడైనా, ఆయన ఒక లెక్చరర్గా, ఒక మేధావిగా, ఒక సంస్కారవంతుడుగా, ఎంత గొప్పవాడైనా కూడా సంస్కారవంతుడు కాకపోతే సమాజంలో చాలా ప్రమాదకరం. ఆయన అంతకు 10 రెట్లు సంస్కారవంతుడు. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ అనుకుంటాను. ఆయన చాలా చిన్న వయసులో ఆయన పోతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయను మాట. అసలు ఎంఎస్ నారాయణ గారు ఈ పండగకి ఇలాగ అవుతుందని కూడా జూజాగా కూడా మాకు ఎటువంటి వార్త రాలేదు. ఆయన ఆరోగ్యం బాగుందని అని అందరూ అనుకున్నాం. ఈ రోజున ఈ లోటు ఎవరు కూడా భర్తీ చేయలేరు. మూవీ ఆర్టిస్ట్ తరఫున ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఎంత సంస్కారవంతుడో అంతకు 10 రెట్లు ఆయన చాలా ఏమి చేయాలంటే మానవతావాది. ఈ లోటు ఎవరు కూడా పూడ్చలేరు. ఎందుకు ఇలా జరుగుతుందో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మనకు అర్థం కావటం లేదు. దయచేసి ఇప్పటికైనా భగవంతుడిని మరీ ప్రార్థిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు రాబోయే కాలంలో జరగకూడదని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాం.